నమస్తే న్యూస్ 360కి స్వాగతం. నేను మీ సంధ్య. హర్ష సాయి ప్రస్తుతం ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా లేకపోతే తనను నమ్మి బెట్టింగ్ యాప్లలో ఇన్వాల్వ్ అయ్యి సర్వం కోల్పోయిన వాళ్ళు ఎప్పుడు దొరుకుతాడా వీడు అన్నట్టుగా చూస్తున్నాడు. వీడు అని ఎందుకన్నాను అంటే ఎందుకంటే తినను అభిమానించే వాళ్ళు కొన్ని కోట్లలో ఉన్నారని చెప్పారు. అతి తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ తెచ్చుకొని యూట్యూబ్ వేదికగా సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ని ఏ రకంగా ప్రమోట్ చేశాడు అనేది మనందరికీ తెలిసిందే. గతంలో దీనికి సంబంధించి పెద్ద ఇష్యూ అవ్వడము, తన సంపాదన ఏంటి, అసలు సినిమా తీసే పొజిషన్ కి హర్ష సాయి ఎలా వెళ్ళాడు, అంటే యూట్యూబ్ సంపాదన నిజంగా సినిమా తీసే పొజిషన్కి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుందా, ఇలాంటి అనేక రకాల డౌట్స్ అయితే రావడం జరిగింది. సార్కి కేవలం మన రెండు రాష్ట్రాల్లోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ ని అలాగే ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధించిన భాషని రెండింటిని, అంటే తమిళనాడుకి వెళ్తే తమిళంలో, కర్ణాటకకి వెళ్తే కన్నడలో, ఇలా దానికి తగ్గట్టుగా తాను మౌల్డ్ చేసేసుకొని అట్రాక్ట్ చేయడం సార్ గారికి ఉన్న స్పెషల్ క్వాలిటీ. ఇక ఇప్పుడు ఎందుకు హర్ష సాయి గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే అందరికీ తెలిసిందే. తనతో ఒక సినిమా తీసిన హీరోయిన్ ని ఏ రకంగా వేధించాడు, తన డబ్బులు వాడుకొని తనను మెంటల్ గా, ఫిజికల్ గా, ఫినాన్షియల్ గా తనను వాడుకొని ఇప్పుడు తనను బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న వీడియోస్ తో నన్ను ఇంకా బద్నాం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా అది తట్టుకోలేక నా వల్ల కాక నేను ఇలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది అంటూ సదరు బాధితురాలు తెర మీదికి రావడంతో ఈ హర్ష సాయి కెరీర్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, గతంలోనే దీని గురించి చాలా డిస్కషన్ జరిగింది. ఒక పాజిటివ్ వేలో, అంటే యువ సామ్రాట్ అనే ఒక వ్యక్తి రానంత వరకు, అంటే బెట్టింగ్ యాప్లకు సంబంధించి సూసైడ్ రానంత వరకు మన సార్ మీద అందరికి ఒక సదభిప్రాయం, అరే చాలా మందికి సేవ చేస్తున్నాడు, తనకు సంబంధం లేకపోయినా ఒక ఫ్యామిలీని నిలబెడుతున్నాడు అంటూ దాన్ని, అంటే ఒక వీడియోని ఎంత అట్రాక్టివ్ గా చేస్తే జనాలు దాన్ని చూస్తారు అన్న విషయంలో పండిపోయాడు. దానికి ఫస్ట్ తను ఎంచుకున్న మంత్రం ఫ్రీ. మామూలుగా ఒక మధ్యతరగతి కుటుంబానికి, ఒక సామాన్యుడికి రెగ్యులర్ గా వాడే ఒక వస్తువు ఫ్రీగా వస్తుంది అని అంటే ఒక 5 రూపాయలైనా మిగలకపోతాయా, ఒక 10 రూపాయలైనా మనకు మిగలకపోతాయా, ఈ థాట్ లోనే ఒక మధ్యతరగతి సామాన్య కూలీ కావచ్చు, ఒక సామాన్య కుటుంబం కావచ్చు ఆలోచిస్తుంది. ఆ థాటే హర్ష సాయి పెట్టుబడిగా సాగిందని చెప్పాలి. ఫస్ట్ తను ఒక చిన్న అంశాలకు సంబంధించి ఒక వీడియో, తన అంటే మెస్మరైజింగ్ వాయిస్ ఎలా ఏ మోడ్యులేషన్ లో చెప్తే అది జనాలకు ఎక్కుతుంది అన్న దానికి సంబంధించి మన టిక్ టాక్ పుణ్యమా అంటూ ఈ సార్ గారు తెర మీదకి రావడము, కొన్ని టిప్స్ చెప్పడము, ఆ టిప్స్ కి ఆయన వాయిస్ కి చెప్పే విధానానికి అట్రాక్ట్ అయిపోయి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోవడము, ఆ తర్వాత దాని నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేయడం. ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఫేమస్ అవ్వాలి, మనీ జనరేట్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఒక ఇన్నోవేటివ్ థాట్ ఎంకరేజ్ చేద్దాం. సీరియస్ గానే తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో, తన క్రియేటివిటీని చూపించుకోవడంలో తప్పులేదు. దానికోసము ఒక ఇబ్బంది పెట్టకుండా నువ్వు నిజంగానే జెన్యూన్ గా ఏ పని చేసినా సరే ఎవరైనా దాన్ని ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ సార్ స్టార్ట్ చేసింది కూడా అదే తరహాలో ఉండడంతో, అంటే ఎలా అంటే ఫ్రీగా అంటే పెట్రోల్ పంచడం, ఫ్రీగా కూరగాయలు పంచడం, లేకపోతే ఫ్రీగా వాళ్ళ సంబంధించి ఒక వీల్ తిప్పేసి దీంట్లో ఏ గిఫ్ట్ వస్తే ఆ గిఫ్ట్ నీకు ఇస్తా అండము. లేదు తనకు ఒక మన మైండ్ లో ఒక రాయగా ఒక రోజంతా బ్రతకాలనిపిస్తుంది, లేకపోతే మన లైఫ్ లో ఒక అచీవ్మెంట్, అది మనం సాధించలేని మన ఫైనాన్షియల్ పొజిషన్ కి మనం ఇట్లా ఉండి దాన్ని రీచ్ కాలేకపోతున్నాము అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని పిక్ చేయడము. దీంట్లో అంటే అంతకు ముందు వరకు నిజంగానే హర్ష సాయి జెన్యూన్ గా చేస్తున్నాడు అన్న థాట్ లోనే అందరూ ఉన్నారు. నిజంగానే వాళ్ళ లైఫ్ లో ఒక కళని హర్ష సాయి ఫుల్ఫిల్ చేస్తున్నాడు, ఒక పేద కుటుంబానికి సంబంధించి హర్ష సాయి ఒక హెల్ప్ చేశాడు, అరే మంచిదే కదా అన్న చాలా థాట్ లోనే, అంటే అలాంటి ఒక థాట్ లోనే అందరూ ఉండిపోయారు. దాన్ని చాలా మంది ఎంకరేజ్ చేశారు. నిజంగానే అంటే మనం చేయలేని పక్క వాళ్ళు చేస్తూ ఉంటే హర్షించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లీస్ట్ ఒక లైక్ కొడితే, తను చేసే పనికి మన సహకారం అందితే స్పాన్సర్లు వస్తారు అంటూ చాలా మంది సపోర్ట్ చేశారు. మనం చేయలేని పక్కవాడు చేస్తున్నప్పుడు సరే మనం రెగ్యులర్ గా చూసే దాంట్లోనే కాసేపు చూస్తే దాని మీద వచ్చి ఒక లైక్స్ కావచ్చు, మిలియన్ వ్యూస్ కావచ్చు, అంటే ఆ స్టార్ట్ చేసిన కొద్ది టైంలోనే సార్ మిలియన్ వ్యూస్ వెళ్ళిపోవడం, సబ్స్క్రైబర్స్ కూడా అంతే మిలియన్ వ్యూస్ లాగా ఇదైపోవడం, అంటే టాప్ యూట్యూబర్ తెలుగులో ఎవరు అని అంటే హర్ష సాయి అనే స్టేజ్ కి వచ్చేసాడు. అయితే ఆ తర్వాత వచ్చిన మన ఎలిగేషన్స్ ఏంటంటే ఈయన సహాయం చేసిన వాళ్ళు ఎక్కడా కనిపించరు అనేది, అంటే మనీ ఇచ్చి తన ఎలివేషన్ కోసం ఒక డ్రామా క్రియేట్ చేశాడు.
మీరు కావాలంటే చెక్ చేసుకోండి. చాలా మంది సోషల్ యాక్టివిటీస్ట్ గతంలోనే దీనికి సంబంధించి ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేశారు. ఏంటంటే మీరు ఎక్కడైనా చూడండి, మన రాష్ట్రాల్లో కాకుండా తను ఇతర రాష్ట్రాల్లో, మన రాష్ట్రాల్లో ఇలాంటి హెల్ప్ చేసింది చాలా తక్కువ. కర్ణాటకలో, తమిళనాడులో, పుదుచ్చేరి ఇట్లాంటి ప్రాంతాలను ఎంచుకుంటాడు. మనం అక్కడికి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోం కాబట్టి మీరు చూడండి, లాంగ్వేజ్ కంపల్సరీ చేంజ్ అయ్యే ఉంటుంది. ఇలాంటి ప్రాంతాలను ఎంచుకొని తన వింగ్స్ ని తను పెంచుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మనం ఎక్కడ చూద్దామన్నా కనిపించారు. అంటే కేవలం ఆ డ్రామాకి సంబంధించి ఒక ఎలివేషన్ క్రియేట్ చేసుకొని తను బాగా ఎలివేట్ చేసుకున్నాడు అనేసి ఇక్కడ వరకు బానే ఉంది. ఈ ముసుగులో తను ఎన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు, దానివల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది అనేసి ఎన్ని లాంగ్వేజ్ లో చెప్పాడు అన్న వీడియోస్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్ లో ₹1 బరాబర్ అది నా వాల్యూ, అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా. నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది తప్పించి తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? సరే, నీకేం తెలియనట్టే ఉండదు. ఆ మధ్య కాలంలో ఈ బెట్టింగ్ యాప్ పుణ్యమా అనేసని సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎంత లాస్ అయ్యాయి. తమ పిల్లల్ని ఆ అప్పుల ఊబిలో నుంచి బయటకి తీసుకురాలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కావచ్చు, వాళ్ళు ఆత్మహత్య అంటే కుటుంబంలో ముఖం చూపించలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు కావచ్చు. ఎందుకంటే మీరు దీంట్లో నుంచి ₹10 పెడితే నెక్స్ట్ 20 వస్తుంది, 20 పెడితే 50 వస్తుంది, 50 పెడితే 100 వస్తుంది అని అంటే సామాన్యుడికి ఒక ఆశ, ఎక్కడన్నా లక్కీ డ్రా తగలకపోతుందా, ఇలా మనకు అంటే ఈజీగా వచ్చేస్తుంది అని అంటే ఎక్కువ కష్టపడి కూడా మనం ఇమీడియట్ గా మనకు మనీ గ్యాదర్ అయిపోతే కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి కదా అనేసని ఒక అత్యాశ. ఎందుకు అని అంటే ఆ మనీ అనేది ఎంత నీడ్ ఉంటుందో ఆ మధ్యతరగతి కుటుంబానికే తెలుస్తుంది. అందులో హర్షసాయి లాంటి వాళ్ళు మనకు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఒకరికి సాయం చేసే గుణం ఉన్నవాడు మనల్ని లాస్ చేయడు కదా. ఎక్కడ లాక్ అయిపోయారంటే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి పాపం తను చాలా మందికి సాయం చేస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళని ఎందుకు మోసం చేస్తాడు, ఇది బిజినెస్ పరంగా తను ఎందుకు దీన్ని వాడుకుంటాడు అన్న ఒక్క లైన్ ని మైండ్ లో పెట్టుకొని చాలా మంది బెట్టింగ్ యాప్స్ కి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత యువ సామ్రాట్ అనే వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి తెర మీదకి రావడం, ముందు దీన్ని స్టార్ట్ చేసింది హర్షసాయి నుంచి చాలా మంది యూట్యూబర్లు తన కింద కమిషనర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. హర్షసాయితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు అన్న విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు రార్థాంతం అయ్యింది అనేసనంటే తనను నమ్ముకొని వచ్చిన ఒక యువతి విషయంలో సారు గారు చేసిన ఘోరాతి ఘోరము, అంటే తనను లోబర్చుకోవడానికి రేపు ఎప్పుడైనా ఈమె నా చేతిలో నుంచి జారిపోతుంది అన్న విషయము అతనికి అర్థమైంది కాబట్టి రేపటి రోజు ఎలాంటి ఇది రావద్దు అనేసి అనుకున్నాడు. కాబట్టి తనకు కూల్ డ్రింక్ లో మొత్తం మంది ఇచ్చేసి తనకు తెలియకుండా తన న్యూడ్ వీడియోస్ ఫొటోస్ తీసేసి, ఎందుకంటే ఆ సినిమాకి తనే ఇన్వెస్టరు. గతంలో ఒక మన తెలుగు మీడియాలో ఒక పాపులర్ షోలో తను వర్క్ చేసింది. ఆ తర్వాత తినతో పరిచయం తనే పెంచుకున్నాడు. ఆ అమ్మాయిని ఎక్కడ లాక్ చేస్తే ఏ విషయానికి అమ్మాయి లాక్ అయిపోతుంది అనేది తెలుసుకున్నాడు. నేను ఇట్లా సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అనేసి ఒక డైరెక్టర్ ఎంట్రీ చేయడము, ఆ తర్వాత తినను అప్రోచ్ అవ్వడము. సినిమాకి సంబంధించి చాలా పెద్ద బడ్జెట్ అనుకుంటున్నాము, తక్కువ టైంలో చాలా ఎక్కువ ఎలర్ట్ అవుతుంది, నా ఫ్యాన్స్ చాలా ఉన్నారు, దానివల్ల నువ్వు కూడా ప్రమోట్ అవుతావు అని చెప్పడము, ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయడం, ఇదంతా జరిగింది. బాగున్నంత వరకు ఏదైనా ఇప్పుడు కాపీ రైట్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ అమ్మాయిని పక్కకు తప్పించే ప్రయత్నంలో నీ వీడియోస్ నాకున్నాయి, నాకు కాపీ అంటే సినిమాలో నీకు పైసా ఇవ్వను, కాపీ రైట్స్ నాకు ఇచ్చేసే, లేకపోతే నీ వీడియోస్ అన్ని బయట పెడతాను. అప్పటికే చాలా హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. అసలు ఏంటి ఈయన బెట్టింగ్ యాప్లకు సంబంధించి వేరే వాళ్ళతోటి ఆయాచితంగా వచ్చే మనీ వల్ల నువ్వు ఇబ్బంది పడతావు, అది మన ఫ్యూచర్ కి ఎఫెక్ట్ అవుతుంది, మన లైఫ్ గురించి మనం చాలా ప్లాన్ చేసుకుంటున్నాము, ఇలాంటి టైంలో నువ్వు దీని మీద డిపెండ్ అయితే ఎట్లా అనుకుంటూ కూడా అనేక రకాలుగా హెచ్చరించుకుంటూ రావడము. ఇప్పుడు ఆ బెట్టింగ్ మాఫియాతో ఈయన కాల్ కాన్వర్సేషన్ దాన్ని ఎలా మలుచుకోవాలనుకునే విధానానికి సంబంధించి ఒక్కొక్కటి ప్రూఫ్స్ బయటికి రావడం, తనకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోను ప్రతి ఒక్క సాక్ష్యాన్ని సదరు బాధితురాలు ఆ హీరోయిన్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను, నేను అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. ఇదేంటి కాదు కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా?
ఇఫ్ ఐ టెల్ యూ మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూల్ బి లైక్ నో పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా మరి? ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరే విశ్వామిత్రుడు. ఏంటి ఏంటి గోళ, వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ ఐ లైవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే టేక్ యువర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి. ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు దట్ స్టార్ట్ ఫీలింగ్ రాంచి, స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ బి లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. నాకు తెలుసు. क्या चाहते हो तुम बताओ मुझे. बताओ तुम्हारे मन में क्या चल रहा है, कुछ तो बोलो. ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడ అవతలోని బావిలో తోయడానికి ఇంకో పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love. I had to stop there. I did not stop. There it end. On no love only it ended. 6 రోజులు అయిపోయింది. రాజస్థాయి మీద కేసు పెట్టేసి, జానీ మాస్టర్ మీద అంతకుముందు కేసు అయింది. విత్ ఇన్ 5 days లో ప్రత్యేక బృందాలను పంపించి ఎక్కడున్నాడో తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచిన పోలీసులకు మరి హర్ష సాయి విషయంలో అసలు ఎక్కడున్నాడు, అతని ఆనవాళ్లు తెలుసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? మరి సదరు బాధితురాలు క్లెయిమ్ చేస్తున్నట్టుగా హర్ష సాయికి మాఫియా వాళ్ళతో లింకులు ఉండడం, మ్యానిపులేట్ చేస్తున్నారు అనే ఒక కంక్లూజన్ కి చాలా మంది రావడం జరుగుతుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ఎక్కడున్నారు అనేసి ఒక వ్యక్తిని దొరకబట్టడం అయితే చాలా ఈజీ. జానీ మాస్టర్ విషయంలో పాసిబుల్ అయినప్పుడు హర్ష సాయి విషయంలో ఎందుకు పాసిబుల్ అవ్వట్లేదు అన్న క్వశ్చన్ కు ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది. ఎందుకంటే ఆ బాధితురాలు చాలా క్లియర్ గా హర్ష సాయి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు, ఎందుకంటే తను లాక్ అవుతున్నాడు అన్న విషయం తనకు తెలుసు. కాబట్టి తనకున్న కాంటాక్ట్స్ తో, తనకున్న పరిచయాలతో, తనకున్న మాఫియా వేదికగా
హర్ష సాయి పరారు కాబోతున్నాడంటూ సదరు బాధితురాలు మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి హర్ష సాయి గురించి మీరు ఎందుకు ఏ వివరాలు తెలియజెప్పట్లేదు అంటూ కూడా తను అడగడం జరిగింది. మరి ఎందుకు హర్ష సాయికి సంబంధించి ఏ డీటెయిల్ బయటికి రావట్లేదు, వాళ్ళ ఫాదర్ కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు, హర్ష సాయికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు, హర్ష సాయిని ఎందుకు వీళ్ళు పట్టుకోలేకపోతున్నారు? మరి బాధితురాలు క్లైమ్ చేసినట్టుగా వెనుకుండి ఎవరన్నా మంత్రాంగం నడిపిస్తున్నారా? హర్ష సాయి బయటకు వస్తే చాలా పెద్ద ధరలు యువసామ్రాడికి చాలా క్లియర్ గా చెప్పాడు. పెద్ద డర్టీ పిక్చర్ రాబోయే రోజుల్లో హర్ష సాయి విషయంలో అవునన్నా కాదన్నా తెర మీదకి వస్తుంది అంటూ కూడా మన లైవ్ లో చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. నేను వాళ్ళకి కావాల్సిన మానసిక సపోర్ట్, అవసరమైతే లీగల్ సపోర్ట్ డెఫినెట్ గా ఇవ్వగలుగుతా. ఎన్ని రోజులని కుల్లి ఏడుస్తారు, ఒకసారి కొంచెం ధైర్యం చేసుకోండి. నాతో చెప్పింది ధైర్యంగా బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వండి, డెఫినెట్ గా మీకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ న్యాయం జరగకపోతే మీతో పాటు నేను కూర్చుంటాం నిరసన కార్యక్రమాల్లో. ఇలాంటి కీచకులు డెఫినెట్ గా లోపలికి వెళ్తారు. లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్ గా అంటారు కదా హిందీలో, భగవాన్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై. సో డెఫినెట్ గా దెర్ ఇస్ నో డార్క్. ఈ రోజుల్లో క్రైమ్ చేసి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ప్రూఫ్ లేని అంటే ప్రూఫ్ ఉన్నా బయట పెట్టలేనంత అంత కసాయి మా హర్ష సాయి. ఓకే, సో అందుకని నేనేంటంటే భయపడటం కాదు, ఎందుకంటే ఈ సందులో తప్పించుకోవాలని అతను చేసే మెస్మరైజింగ్ ఇంటర్వ్యూ ఒక సింపతి డ్రామాతో ముందుకు వస్తాడు. సో అందుకని అవన్నీ దాచిపెట్టాల్సిన అవసరం వస్తుంది స్ట్రాటజిక్. దానికి సంబంధించి ఇప్పుడు బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారు. తిన వల్ల మేము కూడా గతంలో నష్టపోయాము, తిన నమ్ముకుని బెట్టింగ్ యాప్ లో దిగిన వాళ్ళు ఉన్నారు, తిన వల్ల వేధింపులకు గురైన అమ్మాయిలు ఉన్నారు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు బయటకు వస్తే మా మాట వింటారో లేదో, అతను అప్పటికే ఇన్ఫ్లుయెన్సర్ గా పాపులర్ అయ్యాడు కాబట్టి మా మీద ఎక్కడ బురద జల్లుతారో అనేసి చాలా మంది భయపడ్డారు. బట్ ఇప్పుడు ఒక్కొక్కరుగా బాధితులు తెర మీదికి రావడంతో అది హర్ష సాయికి అర్థమైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను లాక్ అయిపోతానన్న విషయం తెలుసు కాబట్టి దాని నుంచి తప్పించుకునే మార్గాల కోసం వెతికే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా తీసుకోవట్లేదు కాబట్టి హర్ష సాయికి చల్లగా జారుకునేందుకు అక్కడ స్కోప్ దొరుకుతోంది అనేసి అంటూ వాళ్ళు అంటున్నారు. మరి ఎంతవరకు ఈ అంశానికి సంబంధించి అంటే వినిపిస్తున్న ఆరోపణలు నిజమని తేలే అవకాశం ఉంది. పోలీసు వాళ్ళు దీనికైతే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. 6 రోజులు అయిపోయింది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని పట్టుకోవడానికి నిజంగానే అంటే అఫ్ కోర్స్ తను యూట్యూబ్ స్టారే కావచ్చు, ఒక కామన్ మ్యాన్ అవునన్నా కాదన్నా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని పట్టుకోవడానికి ఒక 6 days టైం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పోలీసులు తీసుకోవడం అనే దానిపైన ప్రస్తుతం అయితే పెద్ద చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో బిగ్ స్కాండిల్ అయితే తెర మీదికి రాబోతోంది. బడా బాబుల పేర్లు, మిగతా రాష్ట్రాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు రాబోతున్నాయి. మరొక సెన్సేషన్ అయితే హర్ష సాయి విషయం కాబోతుంది అనేది ప్రస్తుతం నడుస్తున్న డిస్కషన్. మరి ఎంతవరకు దీనికి సంబంధించి నిజాలున్నాయి, హర్ష సాయి విచారణకు సహకరిస్తే తప్పితే దానికి సంబంధించిన వివరాలు బయటికి రావు. బాధితులు కనుక ఒక్కొక్కరుగా తెర మీదకి వచ్చి తినని నమ్ముకుని ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం హర్ష సాయికి ఉచ్చు బిగుస్తుంది అన్నది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో అంటే ఇంకా ఎన్ని రోజుల్లో హర్ష సాయి దొరకబోతున్నాడు, పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, బాధితురాలు ఇంకా ఏ అంశాలను ప్రొవైడ్ చేయబోతుంది, దీనికి సంబంధించి మిగతా వాళ్ళు కూడా అంటే చాలా మంది యూట్యూబర్స్ ఇన్వాల్వ్ అయ్యారనేసి తెలుస్తుంది కాబట్టి మరి ఇంకా ఏ లింకులు మూలాలు బయటపడతాయి అనేది మాత్రం తెర మీద చూడాల్సిందే.